మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ కోచ్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, కొంతమందికి ఏ విధంగా అంటే జాబ్లు సంవత్సరాల తరబడి చేస్తారు కానీ శాలరీస్ పెరగవు. అండ్ ఎంతో కష్టపడతారు, శ్రమిస్తుంటారు, వాళ్ళు ఉన్న స్టేజ్ మారదు, అంటే ప్రమోషన్స్ రావు, శాలరీలు హైక్స్ ఉండవు, ఎంతో సతమతం అవుతుంటారు. అలాంటి వాళ్ళు సంథింగ్ ఆఫీస్లో ఎలా మెలగాలంటారు? అండ్ ఎట్ ఎ టైంలో అఫర్మేషన్ కానీ ఏదైనా సంథింగ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉందా స్ట్రాంగ్ కానీ? ఇక్కడ ఏంటంటే సంజయ్, ఇప్పుడు తను ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నాడు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ. తన ఆలోచనలు అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఆ ఆఫీసు డెవలప్ అవ్వాలి, నా ద్వారా నేను బాగా పనిచేయాలి అంటే కష్టపడుతున్నాను అంటున్నారు. ఆ కష్టం ఎలాగా? ఆఫీసు నీ వల్ల కూడా ఆ యజమానికి లాభం వస్తుందా లేదా చూడాలి ఫస్ట్. అంటే గ్రాటిట్యూడ్ చెబుతూనే, సో ఇష్టపడి పనిచేయాలి, కష్టపడి కాదు. కష్టపడితే శరీరం పాడైపోతుంది, అంటే పెయిన్స్ వచ్చేస్తాయి. ఇష్టపడితే దేహం కూడా బాగుంటుంది, ఆఫీస్ పని కూడా చాలా బాగా చేస్తారు. ఇష్టపడి పనిచేయటం వేరు, కష్టపడి పనిచేయటం వేరు. ఇష్టపడితే ఏమవుతుంది? గ్రాట్యుటీతో ఉన్నట్టు అవుతుంది, ఆ పని త్వరగా ఈజీగా పూర్తవుతుంది. సో మనకేంటంటే చూడండి, పల్లెటూర్లు పొలాల్లో కష్టపడి పనిచేస్తారు, సాయంత్రానికి వచ్చి ఒళ్ళి నొప్పులు అంటారు. బాగా బరువులు మోసేవాడు కూడా కూలి పని చేస్తూ రెండోసారి వెళ్ళటానికి పనికి రాకుండా అయిపోతుంది ఆ బాడీ, రేపు వెళ్లకుండా మానేస్తారు. కష్టపడటం వేరు, ఇష్టపడి పనిచేయటం వేరు. ఇక్కడ మనం మైండ్తో పనిచేయాలి ఆఫీస్లో, వాళ్ళు అక్కడ శరీరంతో పనిచేస్తారు. ఈ మైండ్ మానసికంగా ఉత్సాహంగా ఉండాలి. ఓకే, ఈ పని ద్వారా ఆ ఆఫీస్కి, ఆ బాస్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, నా ద్వారా సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కాబట్టి నా శాలరీ పెరుగుతుంది, ఆ బాస్ ఇంప్రెస్ అవుతున్నారు నా పనితీరుకి, ఆ విధంగా నా ద్వారా లాభాలు వస్తున్నాయి, నాకు ఆటోమేటిక్గా శాలరీ డబుల్ అవుతుంది, ప్రమోషన్ వస్తుంది అని ప్రతి రాత్రి కల కనాలి, డ్రీమ్స్లోకి వెళ్ళాలి. అంటే మనమే కోరుకోకుండా నాకు అవ్వట్లేదు అంటే ఏమవుతుంది? అవదు. ఎంత కష్టపడినా అవ్వట్లేదు అని ఫ్రెండ్తో చెప్తాడు టీ తాగేటప్పుడు ఎక్కడో చోట. అక్కడ పని చేస్తున్నాను కదా, ఎంత కష్టపడినా అసలు శాలరీ పెంచట్లేదు. ఎలా పెంచాలి? మన నుంచి ఆ లాభాలు కూడా ఆ వ్యక్తికి వెళ్ళాలి, యజమానికి వెళ్ళి తనకు తానే పెంచేలాగా మనమే క్రియేట్ చేయాలి. సో నా ద్వారా ఈ ఆఫీస్లో అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రాఫిట్లు వస్తున్నాయి. నీ ద్వారా ప్రాఫిట్లు వచ్చినప్పుడు ఆ యజమాని ఇంత బాగా తను పనిచేస్తున్నాడు, తనకి ఇమ్మీడియట్గా ప్రమోషన్ ఇవ్వాలి, డబుల్ శాలరీ చేయాలి. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను మీకు. ఇక్కడ ఒక లేసా అనే ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఒక పేదరికంలో పుట్టింది. వాళ్ళ అమ్మా నాన్న చాలా కూలి పనులు చేసుకుని ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారు. ఆ ఇంట్లో ఉండాలంటే ఏమిటి చాలా హెడేక్ అన్నమాట. ఆ బాధలు అవన్నీ చూసి తను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ప్రకృతితో మాట్లాడేది తను. సో ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇక్కడ ప్రేమ దొరకట్లేదు అమ్మా నాన్న నుంచి, బయటికి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెండ్స్తో అలా కలిసి ఎక్కడెక్కడో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్రియేటివిటీగా కొత్త కళలకు అనేది ఆవిడ కళలకు అనేది. ఇక్కడ పేరెంట్స్ నుంచి నెగిటివ్ వస్తుంది, ఆ నెగిటివ్ తనకి ఇష్టం లేదు. ఈమెకి పాజిటివ్ ఏంటంటే ఒక చిన్న సీతకోక చిలుక తీసుకుని ఆ చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతుంది అనమాట. అంటే ఆమె అంత ఇష్టపడుతుంది, ఏదన్నా మనకి గ్రాటిట్యూడ్ కలిగి ఉంటుంది, అన్నిటి పట్ల ప్రేమను ఎక్కువ ప్రసారం చేస్తుంది, ప్రతిదాన్ని ప్రేమిస్తుంది. సో ఆ అమ్మాయికి ఏమైంది? ప్రపంచం సహకరించడం మొదలుపెట్టింది. ఇక్కడ తల్లిదండ్రులు వ్యతిరేకలు వచ్చిన అట్లా ఫ్రెండ్స్తో కలిసి ఉంటూ ఒక కంపెనీలో కూలి పనికి జాయిన్ అయింది. ఫస్ట్ అప్పటి రోజుల్లో కూలి ఇచ్చేవాడు కంపెనీలో. ఆ పని మెచ్చుకుని ఆ యజమాని లేడీ బాస్, ఈ అమ్మాయి చేసే పని అందరూ అసహనంతో మొహం ఒకలా పెట్టి పనిచేస్తుంటే ఈమె చిరునవ్వుతో పనిచేసేది. చాలా ఇష్టంగా ఆ పనిని ఇంకా అందరూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా ఏం కంటిన్యూ చేస్తూ పని మీద ధ్యాస పెట్టి ఆ యజమాని ఆ పనిని ఏం చేసేదాన్ని చూసి ఆ కంపెనీకి పర్సనల్ సెక్రటరీగా పెట్టారు. తనకి పర్సనల్ సెక్రటరీ డైరెక్ట్గా. మిగతా వాళ్ళందరికీ కూలి ఇచ్చి ఏమికి డైరెక్ట్గా ఈ వస్తే కూలి కంటే 100 రెట్లు ఎక్కువ శాలరీ వచ్చేలాగా కంపెనీ మొత్తానికి పర్సనల్ సెక్రటరీ. దాన్ని కూడా చాలా ఇష్టంగా ప్రేమతో చేయడం మొదలు పెట్టేద్దాం. ఇంకా బాస్ ఇంప్రెస్ అయ్యేలాగా, నాకు ఇంత శాలరీ ఇస్తున్నప్పుడు తనకి ఎన్నో రెట్లు ఇంకా రావాలి కంపెనీ, కానీ ఆ యాటిట్యూడ్తో, ఆ క్రియేటివిటీతో కొత్తగా పనిచేయడం మొదలుపెట్టింది. మైండ్ఫుల్గా ప్రతి రాత్రి తన కంపెనీకి యజమాని అయినట్టుగా, ఆ కంపెనీని చాలా ఆపాల బాటలు నడిపిస్తున్నట్టుగా కలలకు అనేది. దానికి ముందు ఈ ఫ్రెండ్స్ ద్వారా తిరుగుతున్నప్పుడు అనుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని కలిసి జోసెఫ్ మార్పి గారిని అక్కడ నేర్చుకుంది అనమాట. నేర్చుకున్న తర్వాత ఓహో
ఇంకా ప్రతిదాన్ని ఇష్టపడి పని చేయాలి, యజమానికి లాభాలు తీసుకురావాలి, మనం ఎదగాలంటే ఆ క్రియేటివిటీని మైండ్లో పెట్టుకుని ఆ పనిని ఎక్కువసేపు చేసేతాను చాలా ఇష్టంగా. ఆ యజమానికి లాభాలు వచ్చేలా చేస్తే ఆ కంపెనీని అట్లా నడిపించేది పర్సనల్ సెక్రటరీగా. యజమాని లేకపోయినా తనేం చేసింది, యజమాని ఆ సంస్థ యజమాని బాస్, లేడీ బాసు అంత అద్భుతంగా ఆ కంపెనీని నడిపిస్తుంది. తనే ఓనర్ కింద. లాభాలు ఈ అమ్మాయి పర్సనల్ సెక్రటరీ అయిన తర్వాత చాలా లాభాలు వచ్చాయి ఎక్కువ. సో తను వేరే దేశంలో మరో కంపెనీ స్థాపించడానికి ఈ అమ్మాయిని ఈ కంపెనీకి CEO అని చేసేసి, MD CEO, తాను మరో కంపెనీకి అక్కడ షిఫ్ట్ అయింది. తన కళలు ఎలా నెరవేరే చూడండి. ఇష్టపడి పనిచేస్తే ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకు రావట్లేదు అనేది అఫర్మేషన్ అవుతుంది. నేను ఈ కంపెనీకి నా వల్ల చాలా లాభం వస్తుంది, నాకు ఈ కంపెనీలో ప్రమోషన్ వస్తుంది, అన్ని అద్భుతాలు జరుగుతాయి నా ద్వారా, నాకు చాలా పేరు వస్తుంది అని ఆ కంపెనీ కోసం ఇష్టపడి పనిచేయాలి. మనం లాభాలు ఇవ్వాలి. లాభాలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాజమాన్యం లాభాలు ఇస్తుంది. ఇది గ్రహించాలి ఫస్ట్. మనం ఏం చేస్తుంటాం, కంప్లైంట్ చేస్తుంటాం ఫ్రెండ్స్ దగ్గర, ఇంటి దగ్గర. ఎంత కష్టపడ్డా అక్కడ గ్రోత్ లేదు, గ్రోత్ లేకుండా అయిపోతుంది. అఫర్మేషన్స్ అవుతాయి ఆ మాటలు. అవును సార్, మాక్సిమం అందరూ అదే అంటారు. ఎన్నాళ్ళు చేస్తున్నాను, కష్టపడుతున్నాను, గుర్తించట్లేదు, ప్రమోషన్ లేదు, ఎంత కష్టపడినా గ్రోత్ లేదు అని అంటే చేయలేకపోతున్నా. ఈ మాట రోజు మొత్తంలో 100 సార్లు మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. అవన్నీ విషయంలోకి వెళ్ళి ఓహో నీ గ్రోత్ ఉండకూడదా, శాలరీ పెరగకూడదా, అవే నిజమవుతాయి అన్నమాట. అవి యూజ్ చేయకూడదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది చేస్తూ ఉండాలి, అలవర్చుకోవాలంటారు మనలోని. పాజిటివ్ మాట్లాడాలి, ఆ కంపెనీ పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఇది నాకు జీతం ఇస్తుంది, ఈ కంపెనీ ద్వారా మా ఫ్యామిలీ బతుకుతుంది, నేను బతుకుతున్నాను అని ఆ కంపెనీని ప్రేమించాలి, ఇష్టంతో పని చేయాలి. అప్పుడు అక్కడ ఎదుగుతారనమాట. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నది కూడా చాలా సందర్భాలు చూసాను నేను. సంథింగ్ మనం నిజంగా మన సుపీరియర్స్ కంట్లో కూడా మనం పాజిటివ్ అన్న మాటలు తక్కువగా రేర్గా పడుతుంటాయి. అంటే రేర్గా మాట్లాడతాం కాబట్టి. అవును. అంటే నెగిటివ్గా ఇలా మాట్లాడుకుంటాం, మన శాలరీ వేయట్లేదు, నన్ను గుర్తించట్లేదు, బాస్ పట్టించుకోవట్లేదు, సంథింగ్ నేను ఎంత వర్క్ చేస్తాను, శ్రమిస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, చిచ్చి వీళ్ళు నాకు వాల్యూ లేదు, ఇలాంటి సంథింగ్ ఇవే చేస్తూ ఉంటారు మాట్లాడితే రోజు కూడా. సంథింగ్ ఈ మాటలో ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళ కంట్లో పడుతుంటది, అఫర్మేషన్ అవుతుంటది, వాళ్ళ కంట్లో పడుతుంటది. ఎగ్జాక్ట్లీ. మనకి ఎక్కడనో అక్కడ వ్యతిరేకతను రప్పిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఈ పాజిటివ్ మైండ్ సెట్ ని అలవర్చుకోవడం అనేది అండ్ సింపుల్ థింగ్ కాదు. ఎగ్జాక్ట్లీ మనం ప్రతి సిచ్యువేషన్ పాజిటివ్ గా తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా రియాక్ట్ అవ్వాలంటే చాలా కష్టతరమైన పని అని చెప్పాలి. దానికి ఏం చేయాలి, మనం మంచి వాళ్ళతో సావాసం చేయాలి. ఇప్పుడు సార్ ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ని అలవర్చుకోవాలి. మొత్తం లైఫ్లో జరిగిన ప్రతిదీ పాజిటివ్ తీసుకుని మనకు అన్ని పాజిటివ్గా జరిగేలా చేసుకోవాలంటే మీరు ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు సార్? చెప్తాను సార్. దానికి ఏం చేయాలంటే మనం మార్నింగ్ లేవటం కాడి నుంచి ఆ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం ఓపెన్ చెప్పుకోవాలి. అంటే ఆల్రెడీ మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నట్టు ఒప్పుకొని ఓపెన్ చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. అంటే ఇది మనల్ని శుద్ధి చేసిద్ది అనమాట, నెగిటివ్ని తీసేస్తుంది. అప్పుడు వ్యతిరేకమైన మాటలు రాకుండా ఆ శుద్ధి చేసి పాజిటివ్ మాటలు వచ్చేలా చేసింది. సో ఈ కంపెనీ ద్వారా నాకు శాలరీ వస్తుంది, నాకు ఇల్లు నడుస్తుంది, అన్నీ నేను నెరవేర్చుకుంటున్నాను. కాబట్టి ఆ కంపెనీకి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆ బాస్ నన్ను గుర్తించారు, నా పని చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇట్లా మాట్లాడటం మొదలు పెట్టాలి, కంప్లైంట్ చేయటం ఆపేయాలి. ఇవి ఎక్కువసార్లు మీరు మాట్లాడి చాలా బాగా నన్ను గుర్తించారు, ఆఫీసులో నాకు అందరూ సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చూడండి. అదే మాట్లాడండి, ఇంకేది మాట్లాడద్దు. ఒకవేళ మీకు వ్యతిరేకం ఉండొచ్చు అక్కడ, కానీ అది మాట్లాడకూడదు. దాన్ని మనం ఒప్పుకోకుండా, లేదు నాకు అందరూ సహకరిస్తున్నారు, నేను ఇక్కడున్న ఆఫీస్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను అన్నప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది, బయటకు వెళ్తుంది. బయట ప్రపంచంలోకి విడుదల చేస్తున్నాం పాజిటివ్ని, వాళ్ళకి చేరుతుంది. ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మనుషుల్ని, ఆ కంపెనీ యాజమాన్యాన్ని, బాస్ని, స్టాఫ్ని, ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి మీకు అనుకూలంగా మారుస్తుంది. సార్ ఇలాగే ఎంతోమంది బాధపడుతున్నారు సార్, జాబ్లో హైక్ రాక, అంటే సంథింగ్ ప్రమోషన్స్ రాక, శాలరీలు పెరగక, వాళ్ళ బిజినెస్ ఉంటే బిజినెస్లో అభివృద్ధి లేక, ఇన్కమ్ లేక, బిజినెస్ ఎక్స్పాండ్ చేయలేక, ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు సార్, అనుకున్న ఇన్కమ్ కూడా రాకుండా. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీసెస్ అందజేస్తున్నారు సార్? మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సంజయ్. ఏంటంటే ఉదయం పూట ఆ బ్లాక్స్ క్లీన్ అవడానికి మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం 3 days. ఒక్కొక్క రోజు 2 సబ్జెక్టులు క్లియర్ చేస్తున్నాం. అంటే మైండ్ చాలా బాగుండటానికి, అంటే టెన్షన్స్తో ఉంటుంటారు చాలామంది, ఆ టెన్షన్ పోవటానికి మనీ మెడిటేషన్. ఆ తర్వాత బ్లాక్స్ క్లీన్ అవటానికి, అప్పులు తీరటానికి, ఎవరికో ఇచ్చారు ఇరుక్కుపోయినాయి అవి రావట్లేదు దానికి, ఇంకా ఇంక్రీజ్ మనీ, శాలరీ ఇంక్రీజ్ అవ్వటానికి, మనీ అనేక రూపాల్లో పొందటానికి,
ఇంకా మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి మనీని ఎట్లా చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ ఎలా కోరుకోవాలి, ఎలా ఆకర్షించాలి, అప్పులు తీరటం దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్, తర్వాత ఈ మనసు స్థిరంగా ఉండటానికి, ఇట్లా మనం ప్రతిరోజు ఒక 2 టాపిక్ తీసుకుని పర్సనల్గా మనీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే సార్. ఎర్లీ మార్నింగ్. ఓకే. దాంట్లో వాళ్ళు జాయిన్ అవుతే దాంట్లో ఒక్కొక్క దానికి సొల్యూషన్ వాళ్ళకి లభిస్తుంది. ఎందుకు ఆ బ్లాక్స్ అడ్డుకుని డబ్బు రావట్లేదు, అప్పులు తీర్చలేకపోతున్నాం, శాలరీ పెరగట్లేదు, హెల్త్ బాగుండట్లేదు, గందరగోళంగా ఉంటుంది, ఆరా తగ్గిపోయింది, అన్నిటికీ వస్తుందన్నమాట. ఓకే. తర్వాత కొంతమంది నేను అందరిలో క్వశ్చన్ అడగాలంటే ఎస్ సార్. ఇబ్బంది పడతారు, వాళ్ళకి పర్సనల్ ఇష్యూ ఉంటుంది. అవును సార్. వాళ్ళు విడిగా పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మనం. ఓకే. 1-to-1 ఓకే. పర్సనల్ అపాయింట్మెంట్. పర్సనల్ అపాయింట్మెంట్. ఓకే. 1-to-1 వాళ్ళు విడిగా మనకి కింద నెంబర్లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి మాత్రం విడిగా ఉంటుంది, డైరెక్ట్ గురువుతో. ఎస్. వేరెవరు వినరు. ఓకే. అందరి ముందు అడగలేరు. వాళ్ళకి సొల్యూషన్ వచ్చే వరకు సొల్యూషన్ సార్, వాళ్ళకి పర్సనల్ సొల్యూషన్స్ ఇస్తాం. ఆ తర్వాత కొంతమంది బిజినెస్ పెట్టాలనుకుంటారు, ఎలా పెట్టాలో తెలియదు, పెడితే లాస్ వచ్చేస్తే ముందు భయపడుతూ ఉంటారు. అసలు అది ఎలా పెట్టాలి, యూనివర్స్ నియమాల ప్రకారం, యూనివర్స్ రహస్యాల ప్రకారం, ఆ బిజినెస్లో బిల్ గేట్స్ లాగా వాళ్ళందరూ హై లెవెల్కి ఎట్లా వెళ్ళారు, ఆ పాజిటివ్ థాట్స్తో అసలు అద్భుతంగా బిజినెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం అంతా రెడీ చేసి ఇస్తాం. మనల్ని పర్సనల్గా కూడా కండక్ట్ చేయొచ్చు. వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అన్ని విషయాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బిజినెస్ ఎలా పెట్టాలి యూనివర్స్ నియమాల ప్రకారం, హై లెవెల్కి ఎట్లా ఎదుగుద్ది, లాభాల బాటలోకి అక్కడ నేర్పిస్తాం. ఇంకా మ్యారేజ్ కోసం పర్సనల్గా ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకోవాలంటే జనరల్గా ఎవరో చూసిన సంబంధం కాకుండా అసలు మనం ఎలా నిజంగానే మంచి వ్యక్తిని ఎలా పొందొచ్చు, అన్ని రకాల యోగ్యురాలైన యోగ్యుడైన, అది కూడా పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తాం. ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి, లవ్లో ఫెయిల్ అయ్యి ఎవరో చీట్ చేస్తే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందని, ఇంకా చాలా రకరకాలుగా చాలా ఇష్యూస్తో బాధపడుతుంటారు. వాళ్ళందరూ విడిగా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సంజయ్. మరి చూశారు కదా గైస్, ఇలాంటి అనేక సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు మీకు కూడా ఉంటే, మీరు కూడా సొల్యూషన్ చేసుకోవాలనుకుంటే కింద చూడుతున్న నెంబర్కి ఇప్పుడే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.